శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారినా వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం. ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు, తిక్కన మరియు ఎర్రాప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం. సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము. ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ. అశ్వమేధ పర్వం మహాభారతంలో ధర్మరాజ యుధిష్ఠిరుడు అశ్వమేధయాగం నిర్వహించిన వివరాలను వివరిస్తుంది. కురుక్షేత్ర యుద్ధం అనంతరం ధర్మస్థాపన కోసం యుధిష్ఠిరుడు ఈ యాగాన్ని చేపడతాడు. శ్రీకృష్ణుని మార్గదర్శకత్వంలో అర్జునుడు ప్రధాన రక్షకుడిగా వ్యవహరిస్తాడు. యాగానికి ప్రతీకగా ఒక గుర్రాన్ని విడుదల చేయడం, దాన్ని అడ్డుకునే రాజులతో యుద్ధాలు జరగడం, పాండవుల శక్తిని ప్రదర్శించడం ఈ పర్వంలో ముఖ్యాంశాలు. భీష్మ పితామహుని సందేశం, ధర్మరాజుని పాలనా తత్వాలు, శ్రీకృష్ణుని ఉపదేశాలు, యాగ విజయవంతంగా పూర్తి కావడం వంటి సంఘటనలు ఇందులో చోటు చేసుకుంటాయి. అశ్వమేధ పర్వం రాజధర్మం, క్షత్రియ ధర్మం, భక్తి, త్యాగం, క్షమశీలత వంటి నైతిక విలువలను తెలియజేస్తూ జీవితంలో ధర్మబోధనలను అందిస్తుంది. ధర్మరాజు అశ్వమేధము చేయ నిర్ణయించుట. వ్యాసుని పర్యవేక్షణలో ధర్మరాజు తన పితృకార్యములన్నీ పూర్తి చేసుకున్నా భీష్ముడు, కర్ణుడు మరణించిన విషయంలో అతనికి మనశ్శాంతి లభించలేదు. పదే పదే వ్యాసుని వద్ద పరితపించడంతో వ్యాసుడు అతనికి ఎన్నో వేదాంత విషయాలు చెప్పాడు. అయినా ధర్మరాజు కుదుట పడకపోవడంతో వ్యాసుడు ఒక మార్గాన్ని సూచించాడు. ధర్మజ, నీ మనోవేదన తొలగడానికి ఒకటే మార్గం ఉంది. అదే అశ్వమేధ యాగం. ఆ యజ్ఞం చేస్తే అన్ని మనోవ్యథలు తొలగిపోతాయి. ధర్మరాజు అంగీకరిస్తూనే, తాత, అశ్వమేధం వల్ల పాతకాలన్నీ నశిస్తాయి. కానీ అది చాలా ఖర్చుతో కూడిన యజ్ఞం. యుద్ధంలో చనిపోయిన వారి బంధువులు ఇంకా దుఃఖంలోనే ఉన్నారు. వాళ్ల నుంచి ధనం వసూలు చేయడం ధర్మం కాదు. దుర్యోధనుడు మమ్మల్ని హింసించేందుకు అనేక యత్నాలు చేశాడు. అతను తన బలగం పెంచుకోవడానికి అనేక రాజులను పీడించి ధనం కూడబెట్టాడు. అంతేకాదు, యుద్ధంలో ఆయుధాల తయారీ, మృతభృత్యులకు ఇచ్చిన విరాళాలు, ఇతర ఖర్చుల కారణంగా ఖజానాలు ఖాళీగా మారాయి. రాజ్యం గెలిచామన్న పేరే గాని ధనం లేదు. కాబట్టి యాగానికి ధనార్జన కోసం వేరే మార్గం సూచించండి అని వినయంగా కోరాడు. వ్యాసుడు కాసేపు ఆలోచించి, ధర్మనందన, పూర్వం మరుత్తు అనే రాజు అపూర్వమైన యజ్ఞం చేశాడు. అతను బ్రాహ్మణులకు విపరీతమైన ధన దానాలు, దక్షిణలు ఇచ్చాడు. అయితే అతను ఇచ్చిన బంగారం 1/2 కోటి మించిపోయింది. అది ఏమి చేయాలో తెలియక బ్రాహ్మణులు అదనంగా మిగిలిన భాగాన్ని ఒక చోట భద్రపరిచారు. ఆ నిధి గురించి ఎవరైతే పరిశోధించి స్వంతం చేసుకుంటారో అది వారికే చెందుతుందని వారు శాసించారు. కాబట్టి అశ్వమేధం నిర్వహించేందుకు ఆ నిధిని హిమవత్పర్వత ప్రాంతంలో సమకూర్చుకుని యాగం చేయు అని చెప్పాడు. ధర్మరాజు ఈ విషయాన్ని తమ్ములతో చర్చించి వారి అంగీకారం పొందాడు. ఆ నిధిని స్వాధీనం చేసుకునేందుకు వ్యాసుని సహాయం కోరాడు. అనంతరం ధృతరాష్ట్ర, గాంధారీల వద్దకు వెళ్లి వారికి పాదాభివందనం చేసి యజ్ఞం నిర్వహణకు అనుమతి తీసుకున్నాడు. తాను తిరిగి వచ్చే వరకు రాజ్యం పరిరక్షణ బాధ్యత యుయుత్సుడికి అప్పగించి తన తమ్ములతో కలిసి హిమవత్పర్వతం వైపు ప్రయాణమయ్యాడు. అతి తక్కువ కాలంలోనే హిమాలయాన్ని చేరుకుని పురోహితుడైన ధౌమ్యుడి నేతృత్వంలో ఆ గిరి నది దాటాడు. వ్యాసుడు మాటిచ్చినట్లుగానే కొండ మీద ప్రత్యక్షమై పాండవులకు నిధి సేకరణలో సహాయపడ్డాడు. వేలాది బళ్లు, ఒంటెలు, ఏనుగులు, గుర్రాలు, గాడిదల ద్వారా ఆ బంగారాన్ని హస్తినాపురానికి తరలించాడు. ఆ బంగారాన్ని భాండాలుగా, పీఠాలుగా, శయ్యలుగా, యజ్ఞోపకరణాలుగా రూపాంతరం చేసుకుని అశ్వమేధ యాగానికి ధర్మరాజు సిద్ధమయ్యాడు. పరీక్షిత్తు మృత శిశువుగా జన్మించుట. ధర్మరాజు స్వర్ణరాశుల కోసం హిమవత్పర్వత ప్రాంతానికి వెళ్లిన సమయంలో శ్రీకృష్ణుడు అశ్వమేధ యాగ దర్శనార్థమనే నెపంతో హస్తినాపురానికి వచ్చాడు. యుయుత్సుడు ఘన స్వాగతం పలికాడు. కృష్ణుడు ముందుగా గాంధారి, ధృతరాష్ట్రులను దర్శించి
అనంతరం కుంతి, సుభద్ర, ద్రౌపదులను పలకరించాడు. తన మధురవచనాలతో అందరికీ ఆనందం కలిగించి రాజభవనం సమీపంలో ఏర్పాటైన తన విడిదిలో విశ్రమించాడు. అప్పటికే పరీక్షిత్తు జనన సమయం దగ్గర పడింది. నీ నాయనమ్మ అయిన ఉత్తరాదేవి పురిటినొప్పులతో బాధపడుతోంది. అందరూ విశ్రాంతి తీసుకుంటున్న వేళ పురిటిగరిలోని వృద్ధాంగనలు ఉత్తర మగ శిశువును ప్రసవించిందని వార్త అందించారు. రాజభవనం ఆనందంతో ముంచెత్తినట్లయింది. కాని ఆ ఆనందం క్షణాల్లోనే విషాదంగా మారింది. ఆ శిశువు చనిపోయి పుట్టాడని తెలిసింది. ఈ వార్త విని కుంతి, ద్రౌపది, సుభద్ర కుమిలిపోయారు. వెంటనే కృష్ణుడిని ఆశ్రయించి, కృష్ణ, ఉత్తరా గర్భం విచ్ఛిన్నం కాకుండా చేస్తానని నీవు శపథం చేశావు. నీ వాగ్దానం నిలబెట్టుకో, లేదంటే మేమెవరమూ బ్రతికుండలేం అంటూ హృదయ విదారకంగా విలపించారు. కరుణామయుడైన కృష్ణుడు వారిని ఓదార్చాడు. దిగులు పడకండి, ఆ బిడ్డను నేను బ్రతికిస్తాను అని హామీ ఇచ్చి పురిటి గదివైపు అడుగులు వేశాడు. ద్రౌపది ఉత్తరను లేపి కృష్ణునికి మ్రొక్కించింది. తల కట్టే వయసులోనే భర్తను కోల్పోయిన ఆ లేత విధవరాలు కన్నీటితో కృష్ణుని పాదాలు కడిగింది. బిడ్డ చావుకు ఎలా ఏడవాలో తెలియని అమాయకత్వంతో శరణు గోవిందా, శరణు అని మౌనంగా మొరపెట్టుకుంది. కృష్ణుడు తన చల్లని చూపులతో ఆమెను చూసి తన దివ్యశక్తిని ప్రదర్శించబోతున్నట్లు స్పష్టంగా అర్థమైంది. కృష్ణుడు ఉత్తరానందనుని బ్రతికించి పేరిడుట, ఈ శిశువును బ్రతికిస్తాను, బ్రతుకుతాడు అని ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పిన కృష్ణుడు, శత్రువుల విషయంలోనైనా సరే నేనెప్పుడూ అసత్యం పలకని వాడినైతే, యుద్ధంలో వెనకడుగు వేయని వాడినైతే ఈ బిడ్డలో జీవం ప్రవేశించుగాక. నేను యథార్థంగా బ్రాహ్మణ భక్తుడనైతే, ఎల్లవేళలా ధర్మ తత్పరుడనైతే ఈ శిశువు జీవించుగాక. అర్జునునితో నా మైత్రి నిష్కళంకమైనదైతే, పరమధర్మం, మహిత సత్యం, ప్రగాఢ నిర్మల బ్రహ్మచర్యం నాయందు నిలిచి ఉంటే తక్షణమే వీడు బ్రతికుగాక అని శపథం చేశాడు. కృష్ణుడు ఈ మాటలు అనగానే ఉత్తరా కుమారుడు కెవ్వుమన్నాడు. అతని అవయవాలు కదిలాయి. ఈ అద్భుతాన్ని చూసిన వారందరికీ హర్షభాష్పాలు వచ్చాయి. ఆనందంతో, భక్తితో, కృతజ్ఞతతో అందరూ అనంతుడైన యశోదానందనుడిని వేనోళ్ల పొగిడారు. ఉత్తర హర్షోత్సాహాలతో తన బిడ్డను కృష్ణుని పాదాల వద్ద ఉంచి నమస్కరించింది. కృష్ణుడు ఆ శిశువును అమూల్యమైన రత్నభరణాలతో సత్కరించి, స్వీయ కులం పరిక్షీణమైన సమయంలో జన్మించిన కారణంగా అభిమన్యుని పుత్రుడైన ఈ శిశువు ఇక నుంచి పరీక్షిత్తు అనే పేరుతో వర్ధిల్లుగాక అని ఆశీర్వదించాడు. ధర్మరాజు ధనరాశులతో వచ్చుట. కొన్ని రోజులు గడిచేసరికి ధర్మరాజు అగణితమైన స్వర్ణరాశులతో హస్తినాపురానికి చేరుకున్నాడు. కృష్ణునిచే నియుక్తులైన విదురుడు, యుయుత్సుడు తదితరులు పాండవులకు అపూర్వమైన స్వాగతం పలికారు. హస్తినాపురం చేరిన వెంటనే కృష్ణుడు కనబడటంతో పాండవులు మహానందం పొందారు. మనుమడి జననం గురించి విన్నాక వారి సంతోషానికి హద్దులే లేకపోయాయి. యుక్త సమయం చూసుకుని శ్రీకృష్ణుని సలహా మేరకు పాండవులు అశ్వమేధ యజ్ఞానికి ముహూర్తం నిర్ణయించారు. నిర్ణీత ముహూర్తాన వ్యాసుడు సహా ప్రముఖ ఋత్విజులు సమకూరి ధర్మరాజును అశ్వమేధానికి దీక్ష పట్టించారు. సంప్రదాయ పద్ధతిలో పాండవుల అగ్రజుడు లాంఛనంగా ఒక భుజాన నారచీరను, మరొక భుజాన కృష్ణార్జునాన్ని ధరించి చేతిలో దండం పట్టాడు. వేదోక్త పద్ధతినే అనుసరించి యజ్ఞాశ్వాన్ని విడుదల చేశారు. ఆ యజ్ఞాశ్వానికి రక్షకుడిగా అర్జునుడు నియమించబడాడు. ఆయా ప్రాంతాల్లో ఆయా సమయాల్లో నిర్వహించాల్సిన విధుల నిమిత్తం యాజ్ఞవల్క్య మహర్షి శిష్యులు అనేక మంది బ్రాహ్మణులతో కలిసి పార్థుని వెంటనే సాగారు. యజ్ఞాశ్వం భూమికి ప్రదక్షిణంగా ప్రయాణిస్తూ ఉత్తర దిశగా పయనించి క్రమంగా త్రిగర్త దేశాన్ని చేరింది. అర్జునుడు త్రిగరాధీశులను జయించుట. పద్మవ్యూహ సందర్భంలో సంసప్తకులకు నాయకత్వం వహించిన సుశర్మ సంతతి త్రిగర్త దేశాన్ని పరిపాలిస్తోంది. వాళ్లకు యజ్ఞాశ్వం గురించి తెలిసిన వెంటనే పూర్వకాలపు తగువులు తలచుకుని పాండవుల యాగాన్ని అడ్డుకోవాలని సంకల్పించారు. ఆలోచన వచ్చిన వెంటనే సైన్యంతో కలిసి గుర్రానికి అడ్డుపడ్డారు. గుర్రం వెనుకనే ఉన్న అర్జునుడు ఇది తగని పని అని మైత్రితో ఉండమని హితవు చెప్పాడు. కాని త్రిగర్తాధీశులు వినిపించుకోలేదు. అయినా తొందరపడకుండా ధర్మరాజు చెప్పినట్లుగానే మృదువుగా, ఆత్మీయంగా వారిని సముదాయించేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ వాళ్లు అతని మాటలను పట్టించుకోలేదు. సూర్యవర్మ అతి పటువైన బాణాలను వరుసగా అర్జునుపై ప్రయోగించాడు. కాని అర్జునుడు చిరునవ్వుతోనే వాటిని తుత్తునియలు చేశాడు. ఇది చూసిన త్రిగర్త దేశీయులు ఆశ్చర్యపోయారు. ఆ వెంటనే
సూర్యవర్మ తమ్ముడు కేతువర్మ ముందుకు వచ్చి క్రూరమైన బాణాలను విసిరాడు. అర్జునుడు వాటిని మార్గమధ్యంలోనే ఛేదించి అశక్తం చేశాడు. ఆ తర్వాత కేతువర్మ తమ్ముడు ధృతవర్మ రంగంలోకి వచ్చాడు. అతను వేగంగా బాణాలను ప్రయోగించడంతో అర్జునుడు అతని ప్రతిభను మెచ్చుకుని అతని శరీరానికి దెబ్బ తగలకుండా తక్కువ ప్రభావం కలిగిన బాణాలను వేశాడు. కానీ ధృతవర్మ మాత్రం వెనుకంజ వేయకుండా అర్జునుడి బాణాలను నడుమల్లోనే ఛేదించి ఒక బలమైన బాణంతో అర్జునుడి చేతిని తాకాడు. ఊహించని దెబ్బకి అర్జునుడి చేయి వణికింది. గాంధీవం పట్టు తప్పి నేలకు జారిపోయింది. ఇది చూసిన త్రిగర్త సైనికులు ఘోళ్లున నవ్వి అర్జునుడిని ఆక్షేపించారు. ఆక్షేపణలు విన్న అర్జునుడు క్షణంలోనే రూక్షవీక్షణాలతో వారిని చూశాడు. నేలపై పడిన గాంధీవాన్ని చటుక్కున చేతికెత్తుకుని అగ్గిబరాటాల్లాంటి బాణాలను శత్రు సైన్యంపై వదిలాడు. అంతే, వెంటనే శత్రు సైన్యం కకావికలమైంది. అనేక మంది అక్కడికక్కడే మరణించగా మరికొందరు భయంతో పరుగులు తీశారు. ఈ పరిస్థితిని గమనించిన కొందరు మహావీరులు తమ ఆయుధాలను అర్జునుని ముందుంచి శరణాగతి కోరారు. అర్జునుడు వారికి అభయం ఇచ్చాడు. అనంతరం యజ్ఞాశ్వం యథేచ్ఛగా ముందుకు సాగగా అర్జునుడు దానిని అనుసరించాడు. వజ్రదత్తునితో సంధి, సింధు దేశానికి అభయము. అనంతరం యజ్ఞాశ్వం ప్రాగ్జ్యోతిషపురానికి చేరుకుంది. అక్కడ భగదత్తుడి కుమారుడు వజ్రదత్తుడు పరిపాలన చేస్తున్నాడు. తన తండ్రిని కురుక్షేత్ర యుద్ధంలో చంపిన పాండవుల యజ్ఞాశ్వాన్ని అడ్డుకోవాలని భావించి అర్జునుతో యుద్ధానికి దిగాడు. 4 రోజుల పాటు భీకరంగా పోరాడాడు. కానీ పోటుకు ద్విగుణీకృతమవుతున్న అర్జునుడి ప్రతాపాన్ని గుర్తించి చివరకు అర్జునుడు చెప్పిన మంచి మాటలను అర్థం చేసుకుని సంధికి ఒప్పుకున్నాడు. ఆ తరువాత యజ్ఞాశ్వం గుర్రాల పరంగా పేరుగాంచిన సింధు దేశానికి చేరుకుంది. ఇది సైంధవుడి రాజ్యం. అక్కడి ప్రజలు మన సైంధవుణ్ణి ప్రతిజ్ఞ చేసి మరీ చంపాడు ఈ పాండవ మధ్యముడు. ఇప్పుడు ఒంటరిగా మన రాజ్యంలోకి వచ్చాడు. వారువాన్ని అడ్డుకుని చంపేద్దాం అని సంకల్పించారు. అందరూ కలిసి కట్టకట్టుకుని అర్జునుపై దాడి చేశారు. అర్జునుడు మామూలుగా తన శత్రువులకెప్పుడూ హితవు చెప్పినట్లుగానే సింధు సైన్యానికి కూడా శాంతి మార్గాన్ని సూచించాడు. కానీ వారు వినలేదు. బాణాలతో అతనిపై దాడి చేశారు. ఆ క్రూరమైన దాడికి కోపగించిన అర్జునుడు లేసమాత్రంగా తన ప్రతాపాన్ని చూపించాడు. అర్ధంతరంగా సింధు సైన్యం ఘోరంగా ఓడిపోయింది. సైన్యంలో సగం మంది పరారే సమవర్తి నగరానికి చేరుకున్నారు. ఈ వార్త రాజమాత దుస్సల చెవిన పడింది. దుస్సల ధృతరాష్ట్రుడి ఒక్కగానొక్క కుమార్తె. కురువంశానికి ఉన్న ఏకైక ఆడ సంతానం. ఆమెను సైంధవునికి ఇచ్చి పెళ్లి చేశారు. సైంధవుడు అభిమన్యుడి మరణానికి కారణమయ్యాడు. అందుకే అర్జునుడు అతన్ని శపథపూర్వకంగా సంహరించాడు. దుస్సల విధవరాలైంది. సైంధవుని కుమారుడు కూడా భారత యుద్ధంలో మరణించాడు. ఆ రాజవంశానికి మిగిలిందల్లా దుస్సల, ఆమె పసివేస్కుడైన మనుమడు మాత్రమే. దుస్సల తన పౌత్రుడితో కలిసి రణభూమికి వచ్చి కన్నీటి వెంట తన అన్న అర్జునుని ఎదుట ప్రార్థించింది. అన్నా, మా వంశానికి మిగిలింది పసివానొక్కడే. వీడి తాత, తండ్రి నీ చేతిలోనే మరణించారు. వీణ్ణైనా బ్రతకని, మా వంశం నిలిచి ఉండని, నీకు చెల్లెలని పౌత్రభిక్ష పెట్టు అని వేడుకుంది. దుస్సల మాటలు విన్న అర్జునుడి హృదయం కరుణతో నిండిపోయింది. చెల్లి, నీ రాజ్యానికి, నీ మనుమడికి నేను అభయమిస్తున్నాను. దిగులు పడకు అని ఆమెను ఓదార్చాడు. ఆ యుద్ధాన్ని ఆపి యజ్ఞాశ్వాన్ని స్వేచ్ఛగా వదిలిపెట్టాడు. యజ్ఞాశ్వం సింధు దేశపు హద్దులు దాటి మణిపురం చేరుకుంది. ఆ గుర్రం వెనుకే అర్జునుడు కూడా మణిపురం ప్రవేశించాడు. బభ్రువాహన శ్వేతవాహనుల భవరము. మణిపుర రాజకుమారి చిత్రాంగదకు అర్జునుని ద్వారా పుట్టిన కుమారుడు బభ్రువాహనుడు. ఈ సంఘటన జరిగిన సమయానికి అతడే మణిపురాన్ని పరిపాలిస్తున్నాడు. తన తండ్రి అర్జునుడు అశ్వసంరక్షకునిగా తన రాజ్యంలో అడుగుపెట్టాడని తెలిసి తగిన బహుమతులు, గౌరవాలతో ఆయనను కలుసుకుని ఆశీర్వాదాలు పొందాడు. అర్జునుడు తన కొడుకు పోరాట శక్తిని పరీక్షించాలనే ఉద్దేశంతో అతన్ని కొంచెం కసురుకున్నాడు. క్షత్రియ వంశంలో పుట్టి రాజ్యం ఏలుతూ మంచి వయసులో ఉన్నావు, కానీ వీరత్వం ఏదీ కనిపించడం లేదు. ఇలాంటి గుర్రాన్ని అడ్డుకోవాలి. మాలాంటి వారితో యుద్ధం చేసి గెలిచి వీర బిరుదం పొందాలి. తల వంచి తండ్రి తండ్రి అనడం మాత్రం సరిపోదు అంటూ అతన్ని ఉద్దేశపూర్వకంగా మరీ అవమానించాడు. తండ్రి తనను ఎందుకు ఇలా అవమానించాడో బభ్రువాహనుడికి అర్థం కాలేదు. అయినప్పటికీ కన్న తండ్రి తప్ప ఇంకెవరు బిడ్డల్ని పరీక్షిస్తారు అని లోలోపలే ఆలోచించాడు. ఈ విషయాన్ని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్న నాగరాజ కుమార్తె ఉలూచి
భూమికి వచ్చి బభ్రువాహనుడిని కలిసింది. నీ తండ్రి నీ యుద్ధ కౌశలాన్ని పరీక్షించడానికి నీకు కోపం తెప్పించేందుకు మాత్రమే అలా అన్నాడు. ఒక సమరోత్సాహిగా ఆయనతో పోరాడి పితృహృదయాన్ని ప్రసన్నం చేసుకో అని సూచించింది. బభ్రువాహనుడు అంగీకరించి యుద్ధానికి సిద్ధమయ్యాడు. అర్జునుడు కూడా ఇది విని ఆనందించాడు. ఇద్దరూ రణభూమికి చేరుకుని అద్భుతమైన యుద్ధ కౌశలాన్ని ప్రదర్శించారు. తండ్రి అటువంటి మహాయోధుడు కావడం, తాను ఆ యోధుడి కుమారుడిగా ఉండటం అనే గర్వం బభ్రువాహనుడికి కలిగింది. అలాగే తన కొడుకు పోరాట శక్తి చూసి అర్జునుడు సంతోషించాడు. కానీ యుద్ధం కదా, ప్రారంభంలో వినోదంగా సాగిన పోరాటం క్రమంగా ఘర్షణగా మారింది. చివరకు బభ్రువాహనుడి బాణాలు అర్జునుడి హృదయాన్ని తాకి అతడు కుప్పకూలిపోయాడు. అర్జునుని మరణంతో యుద్ధావేశం చల్లారిపోయింది. బభ్రువాహనుడు తండ్రి కళేబరంపై పడిపోయి రోదించాడు. ఈ వార్త విని రాజమాత చిత్రాంగద కూడా రణస్థలికి చేరి భర్త శవంపై పడిపోయి విలపించింది. అందరి దృష్టి ఉలూచిపై పడింది. బభ్రువాహనుడు ఆమెను సమీపించి ఏం జరుగుతుందో అడిగాడు. అప్పుడే ఉలూచి మాట్లాడింది. సోదరి చిత్రాంగద, నీకు ప్రియుడు అయిన అర్జునుడు నాకు భర్త కాదు, నీ బిడ్డ నాకు పుత్రుడి కాదు. భార్యగా భర్త మరణాన్ని నేను కూడా సంతాపించకుండా ఉంటానా? కానీ నీవు నిరాశ చెందకు. మన భర్త ప్రత్యర్థి చేతిలో మరణించేంత అల్పుడు కాదు. మన బిడ్డలు తమ వంశాన్ని నిలబెట్టలేనంత అభాగ్యులు కారని గుర్తించు. ఈ యుద్ధం ఆయన తన కొడుకుని పరీక్షించేందుకు మాత్రమే. అందుకే నేను దీనిని మాయా యుద్ధంగా మారుస్తూ అందరినీ భ్రమింపజేశాను. కానీ ఇప్పటికీ ఆయన్ని తిరిగి జీవితం కలిగించగలను అని చెప్పింది. ఆమె చేతిలోని మణిని బభ్రువాహనుడికి ఇచ్చి, దీన్ని నీ తండ్రి వక్షస్థలంపై ఉంచు అని చెప్పింది. అతను ఆజ్ఞాపించినట్లు చేయగానే అర్జునుడు నిద్ర లేచిన వాడిలా మెలకువ వచ్చి కూర్చున్నాడు. పరిసరాలను చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే తన కొడుకును పలకరించి, బభ్రు, యుద్ధానికి నిన్ను పిలిస్తే వీళ్ళని ఎందుకు తీసుకొచ్చావు? వీళ్ళని ఓడించడం అసాధ్యం అంటూ తన ప్రత్యేకమైన మాట తీర్చుతనం ప్రదర్శించాడు. అప్పుడు ఉలూచి అర్జునునికి జరిగినదంతా వివరించి చెప్పింది. క్షమించండి ప్రాణేశ్వర, మీకు రాబోయే ప్రమాదాన్ని నివారించేందుకు ఇదే సరైన మార్గమని నేను భావించాను అంటూ వసువుల ఆగ్రహం గురించి కూడా వివరించింది. అర్జునుడు ఈ వింత అనుభవాన్ని విని ఆశ్చర్యపోయాడు. అర్జునునిపై వసువుల ఆగ్రహానుగ్రహములు ఉలూచి చెప్పసాగింది. మనోహర, వశిష్ఠ మహర్షి శాపం కారణంగా అష్టవసువులలో ఒకడైన ప్రభాసుడు గాంగేయుడిగా జన్మించాడు. ఆ గాంగేయుడే భీష్ముడిగా ప్రసిద్ధి చెందాడు. భారత యుద్ధంలో నీ వల్లనే భీష్ముడు నేలకూలాడు. అయితే అది ప్రత్యక్ష ద్వంద్వ యుద్ధం కాదు. నువ్వు శిఖండిని అడ్డం పెట్టుకుని భీష్ముని ఓడించావు. ఈ పరోక్ష యుద్ధ పద్ధతి వసువులకు కోపం తెప్పించింది. ఆ వసువులు ఆకాశగంగను దర్శించి తమ ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. ఆ సమయంలో నేను పర్వస్నానానికి వెళ్లి వారి సంభాషణను గమనించాను. వసువులు గంగా దేవిని ఉద్దేశించి, అర్జునుడు నీ కుమారుడైన భీష్ముడిని కపట యుద్ధంతో హతమార్చాడు. ఇది మాకు అసహ్యంగా ఉంది. అతన్ని శపించాలి. కాని పుత్ర కన్నా మనుమడు ముద్దుగా ఉండేలా నువ్వు ఒప్పుకుంటే అతనికి శాశ్వత నరక ప్రాప్తి కలిగేలా శపిస్తాం అని అన్నారు. దీనికి ఆకాశగంగా, మీ ఇష్టం వచ్చినట్లు చేయండి అని సమాధానం ఇచ్చింది. వెంటనే వసువులు అర్జునుని శపించారు. నేను నాగలోకానికి చేరి నా తండ్రి నాగేంద్రుణ్ణి అభ్యర్థించాను. నా భర్తకు రక్షణ కావాలని వేడుకున్నాను. ఆయన వసువుల వద్దకు వెళ్లి వారి అనుగ్రహాన్ని కోరారు. వసువులు అప్పుడు, భీష్ముడు తన బ్రహ్మచర్య ప్రతిజ్ఞ కారణంగా తన స్వంత పుత్రునిలా అర్జునుని ప్రేమించాడు. కాని అదే అర్జునుడు శిఖండిని అడ్డం పెట్టుకుని భీష్ముడిని హతమార్చాడు. అందుకే మేము అతన్ని శపించాం. అయితే అతను తన కుమారుడి చేత వధించబడితే మాత్రం మా శాపం ప్రభావం చూపదు. అంతేకాదు, అతనిపై ఉన్న భీష్మ హత్యా పాతకము, సర్వ పాతకాలు తొలగిపోతాయి అని అనుగ్రహించారు. నా తండ్రి ఈ విషయాన్ని నాకు చెప్పినప్పుడు అప్పటి నుంచి మీ ప్రాణాలను రక్షించేందుకు మార్గం వెతుకుతూ ఉన్నాను. నాకు ప్రసాదించిన బిడ్డ ఇరావంతుడు మృతి చెందాడు. అభిమన్యుడు పద్మవ్యూహంలో మరణించాడు. ద్రౌపది కుమారులను అశ్వత్థామ చంపేశాడు. ఇప్పుడు మిగిలినవాడు బభ్రువాహనుడే. అద్భుతంగా మీరే ఆయన్ను యుద్ధానికి ఆహ్వానించారు. ఈ అవకాశాన్ని వదులుకోకుండా వసువుల శాపాన్ని నివారించేందుకు నా మాయాజాలంతో బభ్రువాహనుని రెచ్చగొట్టాను. చిరంజీవి అయిన బభ్రువాహనుడి చేత నాగాస్త్రాన్ని ప్రయోగింపజేశాను. కాని నా మాయ వల్ల దాన్ని కాలనాగాస్త్రంగా మార్చాను. మీరు ప్రాణరహితుడయ్యారు. దీనికి పరిష్కారంగా ముందే సిద్ధం చేసిన సంజీవమణి అనే నాగమణితో మిమ్మల్ని తిరిగి జీవింపజేశాను. నా భక్తి, ప్రేమ, అనురాగంతో నేను చేసిన ఈ చర్యను మన్నించండి ప్రియతమా.
అర్జునుడు మేఘసంధిని ఓడించుట. ఉలూచి చెప్పిన విషయాన్ని విని అర్జునుడు, చిత్రాంగద, బభ్రువాహనులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. జరిగిన అద్భుత సంఘటనను అర్థం చేసుకుని తేరుకోవడానికి వారికి కొంత సమయం పట్టింది. పార్థుడు ఉలూచిని ఎంతో అభినందించాడు. చిత్రాంగద, బభ్రువాహనులు అర్జునుడిని మణిపురంలో కొన్ని రోజులు ఆగి తమ ఆతిథ్యం స్వీకరించాలని కోరారు. కాని అశ్వమేధ యాగం అత్యవసరమని గుర్తు చేసిన అర్జునుడు హయంతో కలిసి మణిపురాన్ని వదిలి ముందుకు సాగాడు. మణిపురం నుంచి ప్రయాణం కొనసాగించిన హవన హయం రాజగుహపురం అనే ప్రాంతానికి చేరుకుంది. ఆ రాజ్య పాలకుడైన మేఘసంధి గుర్రాన్ని అడ్డగించాడు. ఓహో అర్జున, నేనెవరినో తెలుసా? నేనే జరాసంధుడి మనుమడు. మా తాతను మీరు అన్యాయంగా చంపేశారు. ఇప్పుడు ఆ పగ తీర్చుకోబోతున్నాను అంటూ అతడు ఆగ్రహంతో పిడికిళ్లు బిగించాడు. కాని అర్జునుడి అప్రతిహతమైన శరజాలం అతని శరీరంలోని సందులను జాయింట్స్ భేదించడంతో మేఘసంధి బలహీనపడి భయంతో పాహి పాహి, రక్షించండి రక్షించండి అంటూ శరణాగతుడయ్యాడు. అర్జునుడి ఉదారత వల్ల మేఘసంధి తన శత్రుత్వాన్ని వదిలి శాంతిని కోరుకున్నాడు. అర్జునుడు అనేక రాజులను జయించుట అనంతరం యజ్ఞ సైంధవం చేది దేశాన్ని చేరుకుంది. అక్కడ శిశుపాలుడి కుమారుడు శరభుడు యుద్ధోత్సాహంతో అర్జునుడికి ఎదురుగా నిలిచాడు. కాని సవ్యసాచిని అర్జునుడిని ఓడించడం అసాధ్యమని త్వరలోనే గ్రహించి సంధికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత అశ్వం తెంకణ కిరాత దేశాలలో విహరించింది. ఆ ప్రాంతాల రాజులు గుర్రాన్ని అడ్డుకునేందుకు యత్నించినా అర్జునుడి శరవేగాన్ని తట్టుకోలేక చివరికి శరణాగతులయ్యారు. అనంతరం అర్జునుడు కోసల, కాశీ దేశాధిపతులను ఓడించి తన అధీనంలోకి తీసుకున్నాడు. దశాన దేశాధిపతి చిత్రాంగదుడిని ఓడించి అతనిని శరణాగతుణ్ణి చేశాడు. ఆ తరువాత నిషాద, పౌండ్ర, ఆంధ్ర, ద్రవిడ, కేరళ, కర్ణాటక దేశాలను విజయపరచుకుని సౌరాష్ట్రానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి ద్వారకకు వెళ్లి తగిన మర్యాదలు పొంది ముందుకు సాగాడు. పాంచాల రాజ్యాలలో గౌరవించబడి గాంధార దేశానికి చేరుకున్నాడు. అక్కడ శకుని కుమారుడిని ఓడించి లొంగదీసుకున్నాడు. ఇలా అర్జునుడి సంరక్షణలో యజ్ఞాశ్వం నిరాటంకంగా తిరిగి హస్తినాపురానికి చేరుకున్నాడు. అశ్వమేధ వైభవము. గుర్రం హస్తినాపురానికి చేరుకున్న వెంటనే వ్యాస మహర్షి సమక్షంలో కృష్ణ, బలరామ, బభ్రువాహనుడు, ఇతర బంధువులు సహా పాండవులంతా మేళవి ధర్మరాజు హయమేధ యాగాన్ని వైభవంగా ప్రారంభించాడు. యజ్ఞశాల వేద ఘోష, శాస్త్ర చర్చలు, పురాణ ప్రవచనాలు, భాగవత గోష్ఠులు, కళారూపాల ప్రదర్శనలు, ఆగంతకులకు స్వాగత కార్యక్రమాలు, యజ్ఞ మంత్రాల హోమాలతో మారుమోగిపోయింది. యజ్ఞ సమయంలో అన్నదానం, వస్త్రదానాలు విరివిగా కొనసాగాయి. భోజన ఏర్పాట్లు భీముడి పర్యవేక్షణలో జరిగాయి. తినేవాళ్లను ఉత్సాహపరుస్తూ ప్రతి వ్యక్తికి రుచికరమైన విందు అందేలా భీముడు స్వయంగా సంచరించేవాడు. అతని హుషారుతో భోజనశాల అంతా ఉల్లాసభరితంగా మారిపోయింది. అన్ని రకాల వర్ణాల వస్త్రాలు అందరికీ సమానంగా పంపిణీ చేయబడ్డాయి. ఎవరైనా కష్టాల్లో ఉంటే వెంటనే పరిష్కరించాలని భీముడు కోరుతూ తన వినయపూర్వక గంభీర స్వరంతో అందరికీ భరోసా కల్పించాడు. యజ్ఞస్థలాన్ని బంగారు ఇటుకలతో గరుడాకారంలో నిర్మించారు. అక్కడ 22 యూపాలు, బలి స్తంభాలు ఏర్పాటు చేశారు. వీటిలో చండ్రకర్ర, మానుగ, మోదుగు, దేవదారు చెక్కతో చేసిన యూపాలే కాకుండా స్వర్ణ యూపాలు కూడా ఉన్నాయి. ఈ యూపాలకు 300 యజ్ఞ పశువులతో అలంకరణ చేసి ప్రధానంగా గుర్రాన్ని ఒక ప్రత్యేక యూపానికి కట్టారు. యజ్ఞ పద్ధతి ప్రకారం పశువులను విముక్తి చేయించి ప్రధాన గుర్రాన్ని ద్రౌపది సమక్షంలో దేవతలకు ఆహుతిగా సమర్పించారు. కొన్ని మహాయాగాహుతులను ద్రౌపదీదేవి స్వయంగా అర్పించింది. ధర్మరాజు తన సోదరులతో కలిసి యజ్ఞ ఘనతను ఆస్వాదించి పరమతృప్తితో సంతోషాన్ని వ్యక్తం చేశాడు. యజ్ఞం ముగిసిన తర్వాత ధర్మరాజు వ్యాస మహర్షికి 1,000,000 సువర్ణ నిష్కాలను దక్షిణగా సమర్పించి భూమిని వారికి ధారపోశాడు. కాని వ్యాస మహర్షి, మేము పాలకులు కాదు, మేము భూమిని అమ్మేస్తాం, మీరు కొనుక్కోండి అని అన్నారు. ఈ ప్రక్రియలో ధర్మరాజు భారీ మొత్తంలో ధనం సమర్పించి భూమిని తిరిగి పొందాడు. ఈ ధనం మొత్తం విప్రులకు సమానంగా పంపిణీ చేయబడింది. తన వాటా తల్లి కుంతికి ఇచ్చాడు. ఆమె మాత్రం అది వెంటనే బ్రాహ్మణులకు ధారాదానం చేసింది. యజ్ఞం ముగిసిన తరువాత పాండవులు బభ్రువాహనుడికి అనేక బహుమతులు అందించి అతన్ని వీడి చేశారు. ఉలూచి, చిత్రాంగదను మాత్రం కొంతకాలం హస్తినాపురంలో ఉండేందుకు నిర్ణయించుకున్నారు. యజ్ఞ వైభవాన్ని చూసి బ్రాహ్మణులు ధర్మరాజును, భీముడి నిర్వహణను, ధర్మరాజు చేసిన దాన ధర్మాలను పొగడసాగారు. అయితే
అదే సమయంలో అక్కడికి ఓ ముంగిస వచ్చింది. ఓ బ్రాహ్మణులారా, ఈ రాజు చేసిన యజ్ఞాన్ని పొగడ్తలతో ముంచేస్తున్నారు. కానీ నిజం చెప్పాలంటే సత్తుప్రస్తుడి దానం ముందు ఈ రాజు చేసిన దానం ఎంత, ధర్మమెంత అంటూ వ్యాఖ్యానించింది. ముంగిస మాటలతో ఆశ్చర్యపోయిన బ్రాహ్మణులు ఆసక్తిగా సత్తుప్రస్తుడి కథను వినిపించమని కోరారు. దాంతో ముంగిస తన కథను చెప్పసాగింది. సత్తుప్రస్తోపాఖ్యానము. పూర్వం కురుక్షేత్రంలో సత్తుప్రస్తుడు అనే బ్రాహ్మణుడు తన భార్య, కొడుకు, కోడళ్లతో కలిసి ఒక పర్ణశాలలో నివసించేవాడు. అతడు ఉంచవృత్తితో జీవిస్తూ తపస్సు చేస్తూ ధర్మపదంలో నడిచేవాడు. ఒకరోజు ఆ కుటుంబానికి కేవలం కొద్దిపాటి పేలపిండి మాత్రమే దొరికింది. అప్పటికే సంధ్యా సమయం కావడంతో అనుష్ఠానాలు ముగించుకుని అందరూ ఆహారం పంచుకుని తినాలని సిద్ధమయ్యారు. అదే సమయంలో ఆకలితో ఉన్న ఒక అతిథి యముడిలా కనిపిస్తూ వారి గృహానికి వచ్చాడు. సత్తుప్రస్తుడు అతడిని గౌరవించి అర్ఘ్యాదులు ఇచ్చి అతని ఆకలిని తీర్చాలనే సంకల్పంతో తన వాటా పిండిని అతనికి సమర్పించాడు. అయితే ఆ బ్రాహ్మణుడు పిండిని తిన్నప్పటికీ అతని ముఖంలో ఆకలి తీరిన లక్షణం కనబడలేదు. ఆ విషయాన్ని గమనించిన సత్తుప్రస్తుడి భార్య తన వాటా పిండిని కూడా అతనికి ఇచ్చింది. అతను దానిని కూడా భుజించినా ఇంకా ఆకలిగానే కనిపించాడు. తండ్రి తపస్సును గమనించిన కొడుకు తన వాటా పిండిని కూడా ఆ అతిథికి సమర్పించాడు. కాని అతని ఆకలి ఇంకా తీరలేదు. చివరగా కుటుంబంలో చివరగా మిగిలిన స్త్రీ అయిన కోడలు తన వాటా పిండిని కూడా ఆ అతిథికి అర్పించింది. అదే క్షణంలో అతిథి నిజరూపంలో ప్రత్యక్షమయ్యాడు. అతను మరెవరో కాదు, సాక్షాత్తు ధర్మదేవత అయిన యమధర్మరాజు. ఆనందంతో భళి సత్తుప్రస్థ అంటూ వారిని ప్రశంసించాడు. ఆ కుటుంబం చూపిన దానవ్రతానికి సంతోషించి, నేను నీ ధర్మభక్తిని చూసి మంత్రముగ్ధుడయ్యాను. సకుటుంబంగా బ్రహ్మలోకానికి వెళ్లేందుకు దివ్య విమానం పంపిస్తాను అని దీవించి అదృశ్యమయ్యాడు. ఆ సందర్భంలో సత్తుప్రస్తుడు అతిథి పాదాలను కడిగినప్పుడు ఆ నీరు నేలపై పడింది. దానం చేసిన పేలపిండి వాసన తగలడంతో ఆ నీటి స్పర్శతో ముంగిస శరీరంలో సగం బంగారంగా మారిపోయింది. మిగిలిన సగం కూడా బంగారం కావాలని ఆశించి అప్పుడు నుంచి అనేక పుణ్య తీర్థాలను సందర్శిస్తూ ధర్మ మార్గంలో సాగిపోయింది. ధర్మరాజు హయమేధయాగం గురించి తెలిసిన ఆమె అక్కడికి చేరుకుని, ధర్మరాజా, మీ యజ్ఞం వల్ల ఇక్కడ ఇళ్లు బంగారం అయ్యాయి, కానీ నా శరీరం మిగిలిన భాగం మాత్రం మారలేదు. సత్తుప్రస్తుడి దానానికి ముందు నీ దాన ధర్మాలు ఏమి లెక్క అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించింది. ఆ మాటలతో అందరూ ఆశ్చర్యపోయారు. చెప్పేదే చెప్పి ఆ ముంగిస అక్కడి నుండి అదృశ్యమైంది. జనమేజయుడి సందేహం. వైశంపాయనుడు చెప్పిన మాటలు విని జనమేజయుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. మునీంద్ర, మా ముత్తాతగారు లోకోత్తరంగా చేసిన యజ్ఞానికి దాన ధర్మాలకి వంక పెట్టిన ఆ ముంగిస ఎవరు? నిజంగానే మా తాత చేసినవి గొప్ప దాన ధర్మాలు కావా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు వైశంపాయనుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. జనమేజయ, నీ ముత్తాతగారు చేసిన హయమేధయజ్ఞం ముల్లోకాలలో కూడా ప్రశంసించదగినదే. అది సాధారణమైనది కాదు, ఎంతో గొప్పది. అయితే హింసాయుతమైన యజ్ఞం కంటే అహింసామయమైన తపోయజ్ఞం మరింత శ్రేష్టమైందని తెలియజేయడానికి ఆ ముంగిస అలా చెప్పింది. ఇక ఆ ముంగిస ఎవరో తెలుసా? ఆమె మరెవరో కాదు, శాపగ్రస్తుడైన మహర్షి జమదగ్ని. ముంగిస కథ. జనమేజయుడు ఆసక్తిగా జమదగ్ని వంటి మహర్షి ఎందుకు శపించబడ్డాడు అని అడగగా వైశంపాయనుడు వివరించాడు. నృపాలాగ్రని భృగువంశీయులకు కోపం ఎక్కువగా ఉంటుందని ప్రతీతి ఉంది. ఈ విషయాన్ని పరీక్షించడానికి కోపదేవత ఒకసారి భృగువంశీయుడైన జమదగ్ని ఆశ్రమంలో ప్రవేశించింది. ఆ రోజు యాదృచ్ఛికంగా పితృతిథి కావడం వల్ల జమదగ్ని పాలకుండలను భద్రపరుస్తూ ఉన్నాడు. కోపదేవత అతని సహనాన్ని పరీక్షించేందుకు ఆ పాలకుండలను ఒత్తివేసి అందులోని పాలన్నిటినీ నేలపాలు చేసింది. కాని జమదగ్ని కోపపడకుండా మౌనంగా అప్రమేయంగా ఉన్నాడు. ఇది చూసిన కోపదేవత ఆశ్చర్యపడి అతని సహనాన్ని కొనియాడి దీవించి వెళ్లిపోయింది. కాని ఈ ఘటన పితృదేవతలకు కోపం తెప్పించింది. మా కోసం ఏర్పరిచిన క్షీరాన్ని కోపదేవతకు ధారాదత్తం చేస్తావా? నీకు సిగ్గులేదా? ఇకపై ముంగిస రూపంలో బ్రతుకుతూ శపించబడు అంటూ వారు జమదగ్నిని శపించారు. అదంతా తెలుసుకున్న జమదగ్ని శాప విమోచన కోసం వేడుకున్నాడు. దయచేసిన పితృదేవతలు సర్వ ప్రపంచం ఓ అని అంగీకరించిన గొప్ప విషయాన్ని ధర్మ విరుద్ధంగా నీ వాక్చాతుర్యంతో స్వల్పంగా నిరూపించగలిగితే నీ శాపం తొలగిపోతుంది అని వరం ఇచ్చారు. ఈ కారణంగానే ఆ ముంగిస అలా యుక్తి
న్యాయబద్ధమైన ప్రసంగం చేసి విప్రులను నిజమే అనిపించగలిగింది. శాప విమోచనం అనంతరం ఆ ముంగిస జమదగ్ని తన నిజరూపాన్ని తిరిగి పొందాడు. ఆ తర్వాత ఏమైంది అని జనమేజయుడు ప్రశ్నించగా వైశంపాయనుడు ఇలా సమాధానమిచ్చాడు. బంధుకోటిని సాగనంపి పాండవులు గాంధారి, ధృతరాష్ట్రులను సేవించుకుంటూ తమ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తూ కాలం గడుపుతున్నారు. అశ్వమేధ పర్వం ఇది కేవలం యజ్ఞ మహిమను మాత్రమే కాకుండా ధర్మం, త్యాగం, సహనం, అహింస పరమోధర్మం అనే ముఖ్యమైన సందేశాలను కూడా ప్రతిపాదిస్తోంది. ఈ పర్వంలో ధర్మరాజు చేసిన అశ్వమేధ యజ్ఞం గొప్పదే అయినా ముంగిస వచనం ద్వారా తెలియజేసినట్లుగా హింసా యజ్ఞాలకు మించినది తపస్సు, అహింసా ధర్మం. సక్తుప్రస్తుడి కథలో మనం చూసినట్లు నిజమైన ధర్మం దానం, త్యాగం, సమానత్వం, అతిథి సత్కారం వంటి విశిష్టమైన విలువల్లో ఉంది. మరోవైపు జమదగ్ని ఋషి కథ మనకు సహనం, కోపనియంత్రణ, వాక్పాటుత్వం ద్వారా శాప విమోచన సాధ్యమని తెలియజేస్తుంది. ఈ విధంగా అశ్వమేధ పర్వం కేవలం రాజ్యాధికారం స్థాపన మాత్రమే కాదు, ధర్మపరమైన జీవనదారిని కూడా అందంగా ప్రతిపాదిస్తోంది. ఈ మహోన్నత గ్రంథం మనకు ధర్మపదంలో నడవాలని, శాంతి, త్యాగం, సహనం మరియు సత్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలని బోధిస్తోంది. మహాభారతంలోని అశ్వమేధ పర్వం ధర్మరాజు పాలనకు తార్కాణంగా, ధర్మపరంగా మనకు మార్గదర్శకంగా నిలుస్తుంది. శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారినా వన్నే తగ్గని, అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం. ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు, తిక్కన మరియు ఎర్రాప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం. సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము. ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ.